నమస్తే. ఎన్ఐఎఫ్టీ ఓరెండా 4 గ్రాండ్ సక్సెస్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అలాగే ఈ డ్రెస్సెస్ డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడితే ఫస్ట్ డిజైనర్స్ కాడికి వెళ్దాం. సో ఈ అటైర్స్ అన్ని కూడా మీరే డిజైన్ చేసారా? అవునండి, మేమే డిజైన్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అనేది ఒక్కొక్కటి ఉంటది. అది అజ్రక్, ఇది కలంకారీ, చికెన్ కారీ అండ్ బాందిని, బార్లీ. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్ ని రిప్రజెంట్ చేయాలనేసి మేము ఇలా తీసుకున్నాం. మా టాపిక్ టిపికల్ ఇండియన్. సో టిపికల్ ఇండియన్ అంటే ఇండియన్ లో ఒక్కొక్క స్టేట్ ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటి ఇలా తీసుకున్నాం. యాక్చువల్లీ మేము ఒక్కొక్కటి ఎదగడానికి చాలా కష్టమైంది. కలంకారీ, పెన్ కలంకారీ కోసం మేము బేసికల్లీ సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ, వైజాగ్ అన్ని ఊర్లు తిరిగి చాలా కష్టపడి ఆ ఫ్యాబ్రిక్స్ అన్నిటిని సోర్స్ చేసి ఇప్పుడు ఈ రోజు ఫైనల్లీ ఈ రోజు ఇలా ర్యాంప్ మీద. ఎట్లా అనిపిస్తుంది డిజైనర్ గా? అంటే మీరు డిజైన్ చేసిన ఈ మోడల్స్ వాళ్ళు నడుచుకుంటూ ఎట్లా అనిపించింది? అదే చెప్పలేము అస్సలు. వాళ్ళు నడుస్తుంటే వెనక నుంచి మేము అరవడం అస్సలు. 6 months నుంచి ఈ డే కోసం మేము వెయిట్ చేసాం. ఫైనల్లీ గార్మెంట్స్ అన్ని స్టేజ్ మీదకి వెళ్ళాక అసలు వేరే లెవెల్ హ్యాపీ. చెప్పాము మా పేరెంట్స్. మేము స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి రాగానే అసలు హగ్ చేసుకొని వా సూపర్ చేశారు, చాలా కష్టపడ్డారు అని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా మేడమ్స్ గానీ, కాలేజ్ గానీ వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఇప్పుడు మేము ఇంత చేయగలిగాము ఈ రోజు స్టేజ్ పైన. సో మీరు కూడా డిజైనర్ కదా, సో ఎట్లా లైక్ ఎన్ని మంత్స్ ఆఫ్ స్ట్రగుల్, ఎట్లా చేసిరు, ఎట్లా కష్టపడ్డారు? 6 months ఆఫ్ స్ట్రగుల్. ఇదంతా మా లైవ్ లో ఇప్పుడు చూస్తుంది మీరంతా. ప్రతి చిన్న దానికి కూడా మనం క్రియేట్ చేసిందే కదా ఇదంతా. సో ఆ క్రియేటింగ్ అంతా మనం చూపించాలి అంటే చాలా కష్టపడాలి. ఈవెన్ వాళ్ళు వేసుకునే చెప్పులు, యాక్సెసరీస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. సో కష్టపడాలి. వాళ్ళైతే వాళ్ళ ఫేస్ లో కనిపిస్తుంది వాళ్ళ ప్రౌడ్నెస్ అంతానా, చెప్పలేము. అది కళ్ళల్లో నీళ్ళే, ఆనంద బాష్పాలు. స్టూడెంట్స్ మాట్లాడదాం. స్టూడెంట్స్ కమ్ మోడల్స్ అన్నమాట వీలే. సో ఇక్కడ సో చెప్పండి మీ పేరు అండ్ ఏజ్. నేను 2024 పాస్డ్ అవుట్ అండి. యాక్చువల్లీ నేను పీజీ డిప్లొమా. నాకు వాళ్ళ క్లాస్మేట్సే అవుతారు. నేను వాళ్ళ కోసం అని చెప్పి నా జాబ్ కి 2-3 days లీవ్ పెట్టేసి మోడలింగ్ వాక్ కానీ, ఫ్యాషన్ షో కోసం కానీ ఎంతో కొంత వాళ్ళు చేసే స్ట్రగుల్లో ఒక 1% మా వాళ్ళ కోసం మేము వాక్ నేర్చుకొని వాళ్ళు క్రియేట్ చేసిన డ్రెస్సెస్ కి ఇంత బ్యూటీనెస్ యాడ్ చేసాం. చెప్పాలంటే ఇది మా ఒక్కరి డిజైనర్స్ ది, మా ఒక్కరిదే కాదు. మేము ఇంత స్ట్రగుల్ అయ్యామంటే యాజ్ ఎ మేనేజ్మెంట్స్ కానీ, డైరెక్టర్ సార్ రాము సార్ యాదవ్ కానీ, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మాకు మా బ్యాక్ సైడ్ ఉండి సపోర్ట్ చేస్తేనే మేము మా ఫ్రంట్ సైడ్ ఇంత బ్యూటీగా కనిపించాము. ప్రతి ఒక్క చిన్న వర్క్ ఏదైనా కానీ ఇంక్లూడింగ్ ఈ 6 months లో ప్రతి ఒక్కరు ఆ గార్మెంట్స్ విషయంలో కానీ, ప్యాటర్న్స్ విషయంలోనే కానీ మేము లర్నర్స్, ఓన్లీ జస్ట్ లర్నర్స్. ఫ్యాకల్టీ లేకపోతే మేము జీరో. వాళ్ళు మా గార్మెంట్స్ లో ప్రతి ఒక్క సీక్వెన్స్ లో కానీ వాళ్ళ హెల్ప్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేస్తున్న వాళ్ళం. మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చారంటే మా కాలేజ్, మా ఫ్యాకల్టీ వల్లనే. ఇబ్బంది పెట్టారా డిజైనర్ కి? లైక్ చాలా టైట్ అవుతుంది ఇట్లా స్టిచ్చింగ్ ఆల్టర్నేషన్ అని అంటారు కదా, అట్లా ఇబ్బంది పెట్టారా? వాళ్ళు ప్రోస్, అవసరం లేదు వాళ్ళకి. వన్ స్టిచ్. సో చెప్పండి ఫైనల్ గా యాజ్ అ స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు యాజ్ అ మోడల్ గా, సో స్టేజ్ పైన మీ ఫ్రెండ్స్, ఫెలో ఫ్రెండ్స్ చేసిన డిజైనర్స్ వేసుకొని సో స్టేజ్ పైన ర్యాంప్ వాక్ చేస్తే సో ఎట్లా అనిపించింది? అసలు ఫుల్ హ్యాపీ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని, కానీ సూపర్ అవుట్పుట్ వచ్చింది. 6 months నుంచి ప్లానింగ్, 2 months నుంచి స్టిచ్చింగ్, వాళ్ళ ఫ్యాబ్రిక్ సోర్సెస్ చాలా వేసిర్రు. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈ గార్మెంట్స్ కోసం. మేము కూడా కష్టపెట్టినాం, మా ఫ్యాకల్టీ కూడా కష్టపడిర్రు. వాళ్ళని ఇంకా మస్తు వేసిర్రు, అయినా కూడా లాస్ట్ కి మంచి అవుట్పుట్ ఇచ్చిర్రు. అస్సలు అనుకోలే. నాకు ఒక పెద్ద డ్రీమ్ కానీ నేను హైట్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు రాదనుకున్న ఈ చాయిస్, కానీ మా ఫ్యాకల్టీ నాకు ఇచ్చిర్రు. ఎన్ఐఎఫ్టీ ద్వారా నాకు వచ్చింది ఆ చాయిస్. సో వాక్ చేసుకుంటూ వచ్చారు మీ పేరెంట్
చూసినా ఇట్లా ఏమన్నారు? సూపర్ ఉందన్నారు. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత మంచిగా వాక్ చేసామని. అండ్ మా ప్రిన్సిపల్ రాము సార్ కానీ స్వాతి మ్యామ్ ఫ్యాకల్టీ కానీ చాలా సపోర్ట్ చేసిర్రు. చాలా డేస్ నుంచి లిటరల్ గా ఒక 1 month నుంచి ట్రైన్ చేసిర్రు. మాకు బయట నుంచి ఎవ్వరు రాలే, మా కాలేజ్ వాళ్ళే మాకు ట్రైన్ చేసిర్రు ర్యాంప్ వాక్ కూడా. సో మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు యాజ్ అ మోడల్ స్టేజ్ పైన? యాక్చువల్లీ చాలా నర్వస్ ఫీల్ అవుతుండే స్టార్టింగ్ నుంచి. అరే ఎట్లా 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 అని, కానీ వెళ్ళేసి వచ్చేసినాం. ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనకాల నుంచి మా మమ్మీ వాళ్ళు వచ్చేసి చాలా మస్తు వచ్చింది వాక్, అసలు మీరే చాలా బాగుంది అని చెప్పేసి ఫుల్ హగ్ చేసేసుకొని మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఇంకా వాళ్ళు చెప్పేసరికి మా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా వచ్చింది, మీదే క్రేజీ వచ్చింది అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ చేపించేసింది. కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు? ఇంకా వాళ్ళు అట్లా చెప్పేసరికి క్లౌడ్ 9కి వెళ్ళిపోయినారు ఫుల్. సో అనుకున్నారా లైక్ ఎప్పుడన్నా ఇలాంటి యాజ్ అ స్టూడెంట్ గా జాయిన్ అయ్యారు కదా, ఇట్లా ఫ్యాషన్ మోడల్ గా నేను ర్యాంప్ వాక్ చేస్తాను? ఎప్పుడు అనుకోలే, కానీ నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలి, మోడల్ లాగా ర్యాంప్ వాక్ చెయ్యాలి అని కోరికలు ఉండే. సో ఈ రోజు అట్లా చాయిస్ వస్తుంది, నేను చెయ్యగలుగుతా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ కాలేజ్ లో జాయిన్ అయినందుకు మా ఫ్యాకల్టీ వాళ్ళు చాయిస్ ఇచ్చిండు, ఛాన్స్ ఇచ్చిండు, కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం.